కాకినాడలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 4 అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి 4.66 ఎకరాల భూమిని సేకరించి టీడీఆర్ బాండ్లు జారీ చేసింది కేఎంసీ. సబ్స్టేషన్ కోసం కాకినాడ పోర్టు పరిధిలో భూమి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ భూమి తీసుకోకుండా అక్రమాలు చేశారని నివేదికలో స్పష్టం చేశారు అధికారులు. తప్పుడు సమాచారం ఇచ్చి బాండ్ల జారీ విషయంలో ప్రభుత్వ అనుమతి పొందారని వెల్లడించింది విజిలెన్స్. సేకరించిన భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయలేదని, అలా కాకుండా కాకినాడ పోర్టు నుంచి భూమి లీజుకు తీసుకునుంటే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు మిగిలేవని నివేదికలో పొందుపరిచారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు అధికారులు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నాగ నరసింహరావు, హరిదాసు, నాగశాస్త్రులు, విద్యులతపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.